సో పెద్ది ట్రైలర్ అయితే వచ్చేసింది. రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ ద మూవీ. మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ, సెకండ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ. ఫస్ట్ ప్యారడైస్, తర్వాత పెద్ది తెలుగులో. సో ఈ సినిమా మీద చాలా డిపెండెన్సీ, చాలా నమ్మకాలు అయితే గ్యారంటీగా ఉన్నాయి. ఐ రియల్లీ హోప్ రామ్ చరణ్ గారి సినిమా చాలా బాగుండాలని కోరుకుంటున్నా. సో ట్రైలర్ అయితే వచ్చేసింది, చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందామండి. సో లెట్స్ వాచ్ పెద్ది ట్రైలర్. ఓకే ఓకే ఇక్కడ ఏ కుర్రోడిని అడిగినా ఫేవరెట్ ప్లే మారుతుంది గాని ఫేవరెట్ ప్లేయర్ మారట్లేదు. పెద్ది ఈ ఏరియాలో ఏమైనా దేవుడి పేరా? ఓకే ఓకే ఆహా వాట్ ద హెల్. మూడు ఓకే మూడు గేమ్స్. నా పొగరు ఆకాశం నుంచి సుక్కలు రాలి పడతాయి అంటారు కదా. ఓ సుక్కేమైనా ఈ పూట విజయనగరంలో రాలి పడినదేట్రా? చూడు. ఓకే పేలింది సాన్నే గాని బొక్కలోని కబుర్లు చెప్పకు నాకు. ఏటి నాకున్న కోపం. ఆడ పుట్టక పుట్టిన మీకు ఇలాంటి మాటలు కరెక్ట్ కాదమ్మా. పీగినవులే. ఈగిన ఓకే నాకు ఆట గెలవడం కాదు, బతకడం కావాలి. ఓకే రాంబుజ్జి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకుంటా. ఓకే మనమందరము ఒకే భూమి మీద పుట్టినప్పుడు నువ్వున్న చోట మనిషికి ఇల్లు ఎక్కువ, తామున్న చోట మనిషికి ఇల్లు తక్కువ. ఓకే పేరు నేను నా కొడుకులకి పిలిచి పని ఎక్కువ. ఓకే వాడికి ఆట ఆడటమే తెలుసు, మనకు ఆట ఆడించడం కూడా తెలుసు. ఎక్కడ ఈ ఆటకు నా కొడుకు ఆటకూలి. ఓకే మాటలతో కాదు, ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికుందో రమ్మను. ఓకే క్రాస్ ఓవర్. ఆటలని కలిపి ఆడేవాడిని పిలిచే పేరు నాను పెద్దిసారో. గెలుపైన ఓటమైనా ఈ కొండ కింద ఊరూరు దేవాలా. ఓకే మీరందరూ నేను ఆడాననుకుంటున్నారు. ఐ థింక్ ట్రయాథ్లాన్ టైప్ ఉంటుందేమో. పోరాడాను సారు. వాట్ ద Peddi's back on his feet. 3 గేమ్స్. ఓకే ఓకే గుడ్. ఓకే నేను గుడ్ అని చెప్పలేను, అంటే బేసిక్ వీళ్ళు ట్రైలర్లో ఏమేమి ఉంటే అది చూపిస్తున్నారు. సో నాకేమనిపిస్తుంది అంటే దీన్ని చూస్తుంటే వీళ్ళు వీళ్ళు సోకాల్డ్ అందరు కూలీలే ఉంటారు. కూలీలలో వీళ్ళు గేమ్స్ ఆడుతూ, ఐ థింక్ ఎవరో చెప్పారు, ఇది ఎప్పుడో ఎవరో చెప్పారు బ్రో స్టోరీ లైన్లో ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ ట్విట్టర్లో ఇక్కడ చూసా. నాకు తెలియదు అంత ఐడియా. దీంట్లో వీళ్ళు ఆడితేనే వీళ్ళకి ఏదో వస్తుంది, లేకపోతే ఆడదు. ఎందుకంటే ఇక్కడ జాన్వీ కపూర్ కూడా ఇక్కడ బ్యాట్లు అవన్నీ పట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఐఎమ్ థింకింగ్ ఇన్ దాట్ వే. వాళ్ళు ఆడాలి, ఆడితే వాళ్ళకి ఒక గుర్తింపు సంథింగ్ ఏదో వస్తుంది, వాళ్ళ కోసం ఆడుతున్నారు. అండ్ మనకి దీంట్లో చూసుకున్న తర్వాత కూడా వీళ్ళు ఫస్ట్ రాంబుజ్జి అండ్ పెద్ది ఫ్రెండ్స్ ఉంటారేమో. పెద్ద ఫ్రెండ్స్ అయిన తర్వాత ఏదో ఇదే నువ్వెవరు నేనెవరు, నీ జాతి ఏంటి నా జాతి ఏంటి నువ్వెవరు అన్నట్టుగా ఇలా పొలిటీషియన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇదే జనరిక్ విలన్స్ అనిపిస్తున్నారు, బట్ లెట్స్ సీ దాన్ని ఎంత బాగా చూపిస్తారో. సో అదే క్లాస్ ఇష్యూస్ ఉన్నాయి, ఆబ్వియస్లీ క్లాస్ ఇష్యూస్ని అలా చూపిస్తారో చూడాలి. పక్కా మేబీ అప్పల్ సూరి వాళ్ళ కొడుకు అనుకుంటా పెద్ది. ఐఎమ్ థింకింగ్ ఇన్ దాట్ వే. సో వీళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు ఈ బెల్లం ఫ్యాక్టరీలో. ఎవరైతే వీళ్ళు ఈ కూలి వాళ్ళు, వీళ్ళకి జరంతా అయినా గుర్తింపు రావాలన్నా కానీ ఆటల్లో బాగా ఆడితే వాళ్ళకి వస్తుందని నేను అనుకుంటున్నాను దాట్ వే. సో వీళ్ళందరి నుంచి బయటికి పోవాలి, వీళ్ళందరికీ గుర్తింపు ఇవ్వాలంటే పెద్ద అనేటోడు ట్రయాథ్లాన్ అంటే 3 మ్యారథాన్ టైపు 3 గేమ్స్ ఉంటాయి. 3 గేమ్స్ బ్యాక్ టు బ్యాక్ జరుగుతుంది. రన్నింగ్ చేసి స్విమ్మింగ్ నుంచి సైక్లింగ్ అట్లా ఇట్లుంటుంది. దీంట్లో క్రికెట్, రన్నింగ్ అండ్ ఆల్సో కుస్తీ అవి ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో
దీనిలో మనకి రెజ్లింగ్ చూపిస్తున్నారు. రెజ్లింగ్ కాకుండా ఇంకేదో షార్ట్ చూసినాం బ్రో. ఇంకా షార్ట్లో మూడో సంథింగ్ ఏదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అరీనా కనిపిస్తుంది దాంట్లో. సో ఇది చూసుకుంటే ఇది షార్ట్ పుట్ అనుకుంటున్నా, నాకు తెలియదు ఇదేందో. రన్నింగ్ ఉంది, రెజ్లింగ్ ఇక్కడ చేసే ఆప్షన్ లేదు. లాంగ్ జంప్ ఉంది, ఇది లాంగ్ జంప్. ఇది ఐ థింక్ ఇది షార్ట్ పుట్ అనుకుంటున్నా. షార్ట్ పుట్ అండ్ ఆల్సో తెలియదు, నాకు అంత ఐడియా లేదు దాని మీద. సో ఇది ఒక ట్రయాథ్లాన్ టైప్ ఏదో స్టేడియం లాగా ఇస్తుంది. సో రెజ్లింగ్ చూపిస్తున్నారు. సో దీంట్లో చెప్పింది కూడా ఒక డైలాగ్ ఉంది, మీరు అందరూ ఆడాలనుకుంటున్నారు, నేను ఆడలేదు సార్, పోరాడానని చెప్పేసి. సో అదే ఆ క్లాస్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ కోసం, గుర్తింపు కోసం. అండ్ నాకు నచ్చింది ఇదే, దీని పేరేంటి, రక్తంతో దీని ఏమంటారు, వేలు ముద్ర పెట్టడం, పేరేం రాసిందడా, చెయ్యడా చేయడు ఏదో సంథింగ్, చేయడు సంథింగ్ ఏదో, చేయడం అనేది సంథింగ్ ఏదో ఉంది. సో సంతకమా ఏదో చేయడం అన్నట్టుగా ఒకటి ఉంది. సో ఈ షాట్ బాగుంది, ఢిల్లీలో జరుగుతుంది, ఏదో పట్టుకుంటున్నాడు, ఏదో సిఫార్సు ఇద్దామని చెప్పేసి. ఓకే ఓకే ఓకే, ఇట్స్ నాట్ గ్రేట్, బట్ ఐడియా అయితే ఇచ్చింది. ఎమోషన్స్ వర్కౌట్ అవ్వాలి. నాకు జాన్వీ కపూర్ క్యారెక్టర్ మీద నమ్మకం లేదయ్యా, సీరియస్లీ లేదా, కస్త లేదురా భయ్ నమ్మకం. ఆమెకి అవే చేస్తుంది సేమ్, అదే జస్ట్ గ్లామర్ రోల్లో ఉంచడం తప్ప, వీళ్ళిద్దరు చిన్నదో లవ్ యాంగిల్ ఉంటుంది తప్ప మెయిన్ స్టోరీకి అంత ఇంపార్టెన్స్ ఉండదని నా ఫీల్. గవర్నాడ్ ఈజ్ ఇంపార్టెంట్. సో గవర్నాడ్ని ఎలా చూపిస్తారో చూడాలి. బట్ యా అదే ఎలా ఎలివేషన్స్ అయితే ఉన్నాయి, పెద్ద అనేటోడు ఇది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బట్ ఐ హోప్ వర్కౌట్ అవ్వాలి. సో ఏమో నాకైతే మాత్రం ఏమో అనిపిస్తుంది, నాకైతే సూపర్ అనిపించట్లేదు. బట్ ఐ హోప్ సినిమా బాగుండాలని కోరుకుంటున్నా. అదే సపరేషన్ ఉన్నా కానీ దాన్ని చాలా బాగా చూపిస్తారు అనిపిస్తుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇప్పుడు స్పోర్ట్స్ ద్వారా వీళ్ళు బయటకు వస్తున్నారా ఏమో తెలియదు. ట్రైలర్ అయితే మాత్రం అది ఒకటి చూపిస్తుంది పాయింట్. ఇది బెల్లం ఫ్యాక్టరీలో వేస్తూ ఉంటారు, 3 గేమ్స్ ఆడతాడు పెత్తి, 3 గేమ్స్ ఆడుతూ ఢిల్లీకి ఎందుకు వెళ్ళిండు, అక్కడ ఎందుకు వీళ్ళతో ఫైట్ చేస్తున్నాడు. ఒక్క నిమిషమా, ఈ షాట్లో ఎవరో చచ్చిపోయారు. ఇది వాయమ్మ, ఇది అదే ఏదో చచ్చిపోయాడా. సో ఏమో నాకైతే మాత్రం ఓకే అనిపిస్తుంది. ఆస్ట్రల్ పైప్స్ ఇది స్పాన్సర్ వాళ్ళకి స్పాన్సర్ చేసారు, ఆడ పెట్టిన ఆస్ట్రల్ పైప్స్ అని. సో స్పాన్సర్ అనమాట మూవీకి. సో యా లెట్స్ సీ గ్రేట్ అనుకోవట్లేదు నాకు. ఇదే ఇప్పుడు బొమ్మరి రాని తీసుకుంటారు, ఆయన డబ్బింగ్ అస్సలు బాగుండదు. వీళ్ళందరినీ తీసుకొని వీళ్ళు డబ్బింగ్ సరిగ్గా అస్సలే ఉండదు. ఎందుకు ఎట్లాంటప్పుడు ఇంకా లైక్ కనీసం ఎఫర్ట్ పెట్టాలి కదా. ఇప్పుడు ఇఫ్ యూఆర్ మేకింగ్ అ పాన్ ఇండియన్ మూవీ, వాళ్ళ లిప్సింక్, వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా సెట్ అవ్వాలి. ఇప్పుడు రామ్ బుజ్జిది ఒక షాట్ ఒకటి ఉంటుంది, మాట్లాడుతున్నాడు, ఆడ లిప్సింక్కి ఆడ డబ్బింగ్కి తేడా వస్తుంది. నాకు అది అంత బాగా అనిపించలే. సో అదే ఒకటేసారి ఇంతమందిని కొడుతున్నారు. స్కేల్ ఐ కెన్ సీ, స్కేల్ ఏదైతే అంటున్నారు వీళ్ళు, ఆ స్కేల్ అయితే ఓకే అనిపిస్తుంది. శివన్న డబ్బింగ్ నాకు అదే అనిపిస్తుంది అనమాట. ఎట్లా అంటే వాళ్ళు అక్కడ చెప్పే మాటకు నాకు అసలు తెలియట్లేదు. 350 కోట్లు పెట్టినప్పుడు ఇవన్నీ నేను ఎక్స్పెక్ట్ చేస్తా కదా బెటర్ ఉండాలని. నాకు రామ్ చరణ్ గారు అద్భుతంగా కనబడుతున్నారు. రామ్ చరణ్ గారి తెలుస్తుంది, ఐ కెన్ సీ ది హార్డ్ వర్క్ వాట్ హీ డిడ్. సో ఈ షాట్లో ఇక్కడ ఇట్స్ నాట్ గెటింగ్ దాట్. మనకు ఆట ఆడించడం కూడా తెలుసు. అక్కడ డబ్బింగ్ అస్సలు బాగాలేదు. నాకు అది ఇవే ఆడుతాను నేను బేసిక్గా. థియేటర్కి వెళ్ళినప్పుడు ఈ సినిమా రామ్ బుజ్జి అనేటోడు దివ్యేంద్రుడు చేస్తున్నాను అనుకో, బాబు చేస్తున్నాను అనుకున్నా, కానీ ఆయన చేస్తున్నప్పుడు నాకు తెలవాలి కదరా, తెలుగు సినిమా చేస్తున్నప్పుడు. దాట్ ఈస్ మై థింకింగ్. సో లైక్ లిప్సింగ్ అవన్నీ కూడా ఏదో మాట్లాడుతున్నాను కాకుండా తెలవాలి. ఇప్పుడు నా తెలుగు సినిమా చేస్తున్నప్పుడు ఎట్లా అనిపించాలి, తెలుగులో మంచిగా మాట్లాడుతున్నట్టు వర్కౌట్ అట్లా అనిపించాలి. అది కుదరకపోతే ఏం చేస్తాం. ఇట్స్ ఓకే, ఇట్స్ నాట్ గ్రేట్, ఇట్స్ నాట్ గుడ్ అని కూడా చెప్పని. ఇట్స్ ఓకే ఒక ఐడియా ఇచ్చింది సినిమా మీద. లెట్స్ సి సినిమాలో ఎమోషన్ వర్కౌట్ అవ్వాలి. ఎమోషన్ వర్కౌట్ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాను, నాకు గట్టిగా అనిపిస్తుంది. ఐ రియల్లీ హోప్ వర్కౌట్ అయితే హ్యాపీయే, అంతకంటే ఇంకేమవుతుంది. బట్ అదే అనుకుంటే నాకైతే మాత్రం ఓకే అనిపిస్తుంది. షుడ్ హ్యావ్ బీన్ గ్రేట్ కూడా అనలేనట్లే. నేను ఇదే అంటున్నా, ముందే టీజర్ రిలీజ్ చేయాల్సింది. టీజర్ రిలీజ్ చేసి ఉంటే మనకు ఒక ఎక్సైట్మెంట్ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కరెక్ట్గా సెట్ అయ్యేది సమాంతరంగా. పెద్ద పెహల్వాన్ అన్నావు, అండ్ ఆల్సో అప్పుడెప్పుడు షార్ట్ పెట్టినావు. టీజర్ రిలీజ్ చేసినాడు, ఇది ఈ మేరల్లో జరుగుతుంది, ఈ సినిమా ఈ స్కేల్లో జరుగుతుంది, ఈ పరిధిలో మనం కూడా ఎక్స్పెక్టేషన్స్ కానీ సినిమా ఎలా ఉండబోతుంది అని మనకు ఐడియా వస్తుంది. అట్లే పెట్టుకుంటే బాగుండేది. బట్ ఏమో చూద్దాం ఎట్లుంటుందో. నాకైతే మాత్రం బాగానే అనిపిస్తుంది. సో ఐ రియల్లీ హోప్ బాగుండాలని కోరుకుంటున్నా. June 4th మేడం ఇంకేం లేదు. లాంతర్ గుర్తుకే మీ ఓటు. ఎవరు ఈయన, వీళ్ళ ఫాదరు ఎవరు వీళ్ళు, ఇట్స్ నాట్ గౌర్ నాయుడు, సంథింగ్ రాజు, సుభద్ర రాజు వాళ్ళ ఫాదర్ పేరు సుభద్ర రాజు. లాంతర్ గుర్తుకి ఓటు. సో టెక్నికల్లీ జాన్వీ కపూర్ వాళ్ళ ఫాదర్ పేరు సుభద్ర రాజు. సో యా అది సిచ్యువేషన్.
చూడాలి ఎట్లుంటుందో. మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్లో చెప్పండి. సో యా, ఇదే భయ్యా నా బాధ. నాకైతే మాత్రం ఇదే అనిపించింది. ఇట్స్ ఓకే, ఇట్స్ నాట్ గ్రేట్, బట్ ఓకే, నైస్, ఐఎమ్ ఎక్సైటెడ్. మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. బాయ్.